నమస్తే, వెల్కమ్ టు క్యూనిస్. నేను మీ మధు. మిత్రులారా, సికింద్రాబాదు పేరు మారిపోతున్నది. ఎందుకంటే కొన్ని డివిజన్లు ఇటు మల్కాజ్గిరి పార్లమెంట్కి వెళ్తున్నాయి, కొన్ని డివిజన్లు సికింద్రాబాదు పార్లమెంట్కి వెళ్తున్నాయి. అలా కాకుండా ఒక్కటే పార్లమెంట్ సెగ్మెంట్లో ఉండాలని చెప్పేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, లేకుంటే ఈ పేరు మార్పు ఈ విధంగానే ఉంటే మేము నిరసనలు చేపెడతామని చెప్పేసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినటువంటి పరిస్థితి. సో ఇదే అంశానికి మనతో చర్చించడానికి సీతాఫల్ మండి కార్పొరేటర్ హేమ శ్యామల గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మేడం, చెప్పండి, ఈరోజు ఎందుకోసం అని ప్రెస్ మీట్ జరిగింది? ఒకవేళ సికింద్రాబాద్ పేరు మార్పు పైన మీ అభిప్రాయం ఏంటి? ఈరోజు పొద్దున తలసాని గారి నివాసం వద్ద ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం చూసినాం ఆల్రెడీ 3 కార్పొరేషన్లు డిలిమిటేషన్లో భాగంగా మన ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అది ఒకటి హైదరాబాద్, సైబరాబాద్ ప్లస్ మల్కాజ్గిరి అని చెప్పి. సో ఇక్కడ ఏమైపోయిందనంటే, మొత్తం సికింద్రాబాద్ అనేది కనిపించకుండా అయిపోయింది. ఇప్పుడు మేము ఎక్కడి నుంచి, మీరు ఏ ప్రాంత వాస్తులు అంటే మేము సికింద్రాబాద్ అని చెప్పుకునే పరిస్థితుల నుంచి ఇప్పుడు మేము మల్కాజ్గిరి కార్పొరేషన్ నుంచి అన్నట్టు ఒక చర్చ అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఉన్న సికింద్రాబాద్ ప్రజలందరూ కూడా సికింద్రాబాద్ పేరుకి ఒక హిస్టరీ ఉంది, ఒక చరిత్ర ఉంది. 100-200 పైగా ఒక నిజాం కాలం నుంచి సికింద్రాబాద్ లష్కర్ అనేది ముందు పిలుస్తుండే. లష్కర్ నుంచి ఇప్పుడు సికింద్రాబాద్ అనేది. ఇప్పుడు మీకు తెలుసు, ఉజ్జయిని మాంకలి జాతర అయినా కూడా, ఇక్కడ ఏమైనా జాతరలు అయినా కూడా సికింద్రాబాద్ మాంకలమ్మ జాతర అని పిలుచుకుంటుండే. ఇప్పుడు ఇది మల్కాజ్గిరి కార్పొరేషన్లో కలిపితే ఇప్పుడు మల్కాజ్గిరి జాతర అని చెప్పుకోవాలా అంటే, ఆ పేరు పిలవడంలో కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఎన్నో ఏళ్ళ నుంచి అలవాటు పడిపోయిన పేరు ఇప్పుడు ఎక్కడ కూడా కనిపించకుండా పోతుందేమో అన్న భావనతోనే మా సికింద్రాబాద్ ప్రాంత ప్రజలు మాకు సపరేట్ కార్పొరేషన్ అయినా ఏర్పాటు చేసి మా పేరును అట్లనే ఉంచాలి. అంటే ఇంతకుముందు సికింద్రాబాద్ కు సపరేట్ కార్పొరేషన్ ఏం లేదు కదా, హైదరాబాద్ లో ఉంది కదా. అదే అంటున్నా. ఇప్పుడు మీరు చూసుకుంటే ట్యాంక్ బండే కానివ్వండి, అందరు ఏమంటారు, రైట్ సైడ్ పోతే హైదరాబాద్, లెఫ్ట్ సైడ్ అంతా సికింద్రాబాద్ అని అంటుండే. ఇప్పుడు అది మొత్తం సికింద్రాబాద్ని కూడా తీసుకుపోయి హైదరాబాద్ సగము మల్కాజ్గిరి పార్లమెంట్లో కలిపినారు. మరి సికింద్రాబాద్ సగం కూడా ఎందుకు చేయడం? అదేదో ఒక్క కార్పొరేషన్ అని చేస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు రీసెంట్గా మా సికింద్రాబాద్కి సంబంధించిన కొంతమంది సభ్యులు ఒక కమిటీ ఫామ్ చేసి, గతంలో సికింద్రాబాద్ పేరుని లష్కర్గా పిలుస్తుండే, సో ఒక లష్కర్ జిల్లాని ఏర్పాటు చేయండి, మాకు ఇక్కడ ఆ పేరుని ఉంటే మా ట్రెడిషన్, మాకు సికింద్రాబాద్ సంబంధించిన ఏవైతే బోనాల పండుగనే కానివ్వండి, వివిధ కల్చర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రిప్రజెంట్ చేయడానికి ఉంటుంది. సో ఆ పేరు కూడా ఇక్కడ ఉన్న ప్రజలకి చాలా దగ్గరగా ఉన్న పేరు. అండ్ రీసెంట్గా ఈరోజు పొద్దున ఒక వ్యక్తి మాట్లాడుతూ కూడా, ఎవరైనా కూడా తండ్రి పేరు తల్లి పేరు మార్చుకుంటారా? ఇప్పుడు మేము పుట్టి పెరిగింది సికింద్రాబాద్లోనే, ఎన్నో ఏళ్ళ నుంచి మా తాత ముత్తాత కాలం నుంచి ఇక్కడ వాళ్ళు ఈ సికింద్రాబాద్ని చూసిండ్రు, పెరిగిండ్రు, మేము కూడా అట్లనే పెరుగుకుంటూ వచ్చినాం. ఇప్పుడు కంప్లీట్గా కనుమరుగా అయిపోతుంది. ఇప్పుడు రైల్వే స్టేషన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా ఒక హిస్టరీ ఉంది. అంటే అవేం పేరు మార్చరు కదా. అవి మార్చారు కానీ అంటే ఇప్పుడు వాస్తవానికి మీరు ఎక్కడ వాళ్ళనంటే మనం చెప్పేదంతా సికింద్రాబాదే కదా. కార్పొరేషన్ ఏర్పాటు కాగానే ఇవన్నీ చేంజెస్ అవుతాయి కదా దానికి సంబంధించింది. ఇప్పుడు మేము సికింద్రాబాద్ సర్కిల్లో ఉన్నామండి. సికింద్రాబాద్ జోన్గా ఒక గత జిహెచ్ఎంసీ పరిధిలో ఉండే. ఇప్పుడు మా సర్కిల్స్ కూడా చేంజ్ అయినాయి. మెట్టిగూడ, తార్నాక అని, ఆడ కూడా సికింద్రాబాద్ పేరు లేదు. సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ అంటే దేనికైనా కూడా సికింద్రాబాద్ అనేది కలిసి ఉండే ఇదిని కంప్లీట్గా లేకుండా చేస్తున్నారన్న భావనతోని, ప్లస్ మాకు సెంటిమెంట్ లాగా పేరు అనేది ఉండిపోయింది. సో దాన్ని కంప్లీట్గా లేకుండా చేస్తున్నారన్న ఇదితోటి తలసాని గారు, పద్మారావు గారు 11వ తారీఖున లీ ప్యాలెస్లో ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో దాంట్లో మేము డిస్కస్ చేసి, దాని తర్వాత ఒక ప్రొటెస్ట్ కూడా 17th రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి వారు ఏదైతే రూట్ మ్యాప్ అనుకున్నారో ఆ రూట్ మ్యాప్ ప్రకారం మేము వారికి మద్దతు ఇవ్వడానికి ముందుకెళ్తున్నాము. సో మాకు మా పేరుని నుంచి దూరం చేయకుండా ఉండాలని చెప్పేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాం. సార్, వాళ్ళు ఇష్టారీతంగా డిలిమిటేషన్లు చేసుకున్నారు, కనీసం చర్చ లేదు. పార్టీలతో అన్ని అంటే వేరే పార్టీస్తోనే కానివ్వండి, పబ్లిక్తోనే కానీ, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్తోనైనా మాట్లాడతారేమో అనుకున్నాం. కానీ ఎవరితో చర్చ తీసుకోకుండా రాత్రికి రాత్రి గెజెట్లు రిలీజ్ చేసేస్తారు, వారం 10 రోజులు టైం ఇస్తారు. అది కూడా పూర్తిగా ఎవరికి ఐడియా కూడా లేకుండా పోయింది. కేవలం కొన్ని పార్టీలకి, కొంతమంది వ్యక్తులకే అవగాహన ఉండి, ఇప్పుడు ప్రజలకి కొన్ని సంవత్సరాల పాటు ఒక సిస్టమ్కి అలవాటు పడిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఒకవేళ మీరు ఇదే సిస్టమ్ తీసుకురావాలి అనుకుంటే కనీసం మా టర్మ్ అయిపోయిన తర్వాత తీసుకొచ్చినా వారికి అర్థం అవుతుండే. కానీ ఇప్పుడు మధ్యలో పనులు ఉండగా చాలామంది ఒక ప్రొసీజర్ ప్రకారం అన్ని ట్యాక్స్లే కానివ్వండి,
ఏమంటారు పర్మిషన్లే కానీ ఒక సిస్టమ్ ప్రకారం తీసుకుంటున్నప్పుడు ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి పోవాలన్నా కూడా అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే సర్కిల్స్ అయిపోయినాయి, జోన్స్ డివైడ్ చేసేసారు, అన్ని కలిపేశారు ఇంకా ఈ ఈ ఇయర్ అంటే ఈ టర్మ్ కంప్లీట్ కాకముందే. సో ఈ మధ్యలో చేసే వరకు అధికారులు మధ్యలో నుంచి వెళ్ళిపోవడం, ఆఫీసులు లేకపోవడం, ప్రజలు ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలి అనడం, ఒకవేళ వెళితే ఇది మీది కాదు అక్కడికి వెళ్ళండి అని చెప్పడం, అంటే ఇవన్నీ చేసేవాటికి ప్రజలకు అర్థం కాని సిచ్యువేషన్స్లో ఉండే. సో ఏది చేసినా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రజలకి అర్థమయ్యేలాగా చెప్పి ఆ తర్వాత ఏదైనా డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది అనేది మేము ముందు నుంచి మొత్తుకుంటున్నాం. కానీ అయినా కూడా చెయ్యట్లేదు. ఆల్రెడీ డీలిమిటేషన్ అయిపోయింది, హైకోర్టు కూడా దీంట్లో మేము జోక్యం చేసుకోమని చెప్పింది. ఇప్పుడు నిరసనలు చేస్తాం, ఇప్పుడు మాకు ఇట్లా కావాలని చెప్తే ఏంటి లాభం? అంటే ఇది డీలిమిటేషన్ ప్రాసెస్ ఎప్పుడైతే అన్నారో ఆ మధ్యలోనే ఆ ముందు కూడా మేము వారి అంటే లష్కర్కి సంబంధించిన సభ్యులు ఎవరైతే ఉన్నారో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయడం జరిగింది, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది, అండ్ అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఆయన కూడా కన్సిడర్ చేయట్లేదు. చెయ్యమని చెప్పేసి మా డిమాండ్గా మేము ఈ నిరసనలు కంటిన్యూ చేస్తాం. ఖచ్చితంగా లీగల్గా కూడా దీన్ని పోయడానికి ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. సరే డిలిమిటేషన్ చేయండి, అడ్మినిస్ట్రేషన్ని డీసెంట్రలైజ్ చేసి పబ్లిక్కి అందించాలి అని అనుకుంటున్నారు. కనీసం పేర్లు కూడా ఇప్పుడు వాళ్ళు కొన్ని అబ్జెక్షన్స్ ఉంటే ఇవ్వండి, ప్రజా అభిప్రాయం మేము తీసుకుంటాము అని అన్నారు. మరి మేము ఇంతగానం మొత్తుకుంటున్నప్పుడు ఇది ఎందుకు కన్సిడర్ చేస్తలేరు? చేయాలి కదా. అంటే మీరు ఒక కౌన్సిల్ ఏర్పాటు చేసిండ్రు, కార్పొరేటర్ల ఏమంటారు మీ సజెషన్స్ సూచనలు ఏమైనా ఉంటే అబ్జెక్షన్స్ తీసుకుంటామన్నారు, అట్లాగే ప్రజలవి కూడా తీసుకుంటా అని చెప్పేసి కొన్ని పిటిషన్స్ తీసుకుంటా అన్నారు. మరి ఇప్పుడు దాకా 100,000 పైగా పిటిషన్లు వచ్చినాయి. మరి ఎంత మేరకు వాళ్ళు దాన్ని కన్సిడర్ చేసిండ్రు? మరి ఇప్పుడు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు వాళ్ళ ప్రకారమే చేస్తున్నారు తప్ప ప్రజా అభిప్రాయం మీద వారికి గౌరవం లేదు. సో వాళ్ళు ప్రజలకి ఏదైతే ఇది కావాలి అన్న దగ్గర వాళ్ళు చేయట్లేదు అనేది మా ఉద్దేశం. ప్లస్ మోర్ ఓవర్ సికింద్రాబాద్కున్న పేరుని తీయద్దు అనేది మా ఒక డిమాండ్. ఖచ్చితంగా దాన్ని ఒక కార్పొరేషన్గా ఏర్పాటు చేయండి, లేదంటే ఉన్న మల్కాజ్గిరినే సికింద్రాబాద్ కార్పొరేషన్గా ఏర్పాటు చేసి అక్కడైనా ఇది చేయండి అని చెప్పి. మల్కాజ్గిరిలో ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా. అట్లా ఇప్పుడు ఇది ఎట్లా అయిపోయిందంటే రేవంత్ రెడ్డి గారు గతంలో ఆయన పార్లమెంట్ సభ్యుడిగా మల్కాజ్గిరిలో ఉన్నాడు కాబట్టి దాన్ని ఒక కార్పొరేషన్ చేయాలి అని అనుకుంటున్నట్టు అనిపిస్తుంది. మరి ప్రజా అభిప్రాయం తీసుకునేది ఉండే, మెజారిటీ ఆఫ్ ది ప్రజలు ఏం కోరుకుంటున్నారో దాని ప్రకారం చేయండి. మరి ముందే మీ అంతటా మీరు ఎందుకు డెసిషన్ తీసుకుంటున్నారు? కన్సిడర్ చేయాలి కదా, పబ్లిక్ ఒపీనియన్స్ కూడా తీసుకోవాలి కదా. ఇది రాజకీయ పార్టీగా మేము తీసుకుంటున్న డెసిషన్ కాదు, ఒక ఉద్యమం కాదు. ఇది ప్రజలు మా దగ్గరకు వచ్చారు, ఏందన్నా మా దగ్గర అంటే సికింద్రాబాద్ పేరు లేకుండా ఇట్లా చేయడం నిరసన తెలుపుతా ఉంటారు కానీ దాంట్లో కాంగ్రెస్ వాళ్ళు లేరు కదా. కాంగ్రెస్ వాళ్ళు చాలా మంది ఇక్కడ లోకల్ వాళ్ళు కూడా అంటున్నారు, మీకు అక్కడ లైవ్గా కనిపిస్తలేరేమో కానీ మీరు గ్రౌండ్లో వెళ్ళి చూస్తే బీజేపీ వాళ్ళే కానివ్వండి, పార్టీలకు అతీతంగా ప్రజలు మాట్లాడే అంశం సికింద్రాబాద్లో ఏదైనా ఉంది అని అంటే అది దాని గురించే మాట్లాడుతున్నాం. సికింద్రాబాద్ పేరుని లేకుండా ఎట్లా వాళ్ళు చేస్తారు, ఖచ్చితంగా దీన్ని చేయాలి కదా అని చెప్పేసి. ఇది ఒక పార్టీగా తీసుకుంటున్న నిర్ణయం కాదు, ప్రజల అభిప్రాయంతో తీసుకుంటున్న ఒక నిర్ణయంగా మేమందరం కూడా కలిసి అన్ని పార్టీల వాళ్ళని ఎవరైతే దీనికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని అందరినీ కూడా వెల్కమ్ చేస్తున్నాం. సో ఈ పార్టీ ప్రోగ్రామ్ కాదు, ప్రజల దీన్ని అగెయిన్స్ట్గా పోతున్నారు, సో వారికి సపోర్ట్గా ఉండాలి కాబట్టి మేము ఒక వ్యక్తులుగా వారికి సపోర్ట్ చేస్తూ దీన్ని ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో ఖచ్చితంగా ప్రభుత్వమే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, డిమాండ్ కూడా చేస్తున్నాం, ఖచ్చితంగా మీరు ఏదైతే పేరు చేంజెస్ చేస్తున్నారో దాంట్లో మల్కాజ్గిరి కంటే సికింద్రాబాద్ పెట్టండి. ఇప్పుడు మేము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఉంది, మీరు అంటున్నారు పేరు మార్చరు అది అట్లనే ఉంటుంది అని చెప్పేసి. ఇప్పుడు వాస్తవానికి మీరు వేరే దగ్గరికి వెళ్తాం, వేరే ఏమంటారు స్టేట్కి వెళ్తాం, అక్కడ వెళ్తాం. ఇప్పుడు దాకా ఏమని చెప్పుకుంటుండే, గ్రేటర్ హైదరాబాద్ అని చెప్పుకుంటుండే. ఇప్పుడు గ్రేటర్ మల్కాజ్గిరి, గ్రేటర్ మా సికింద్రాబాద్ ఉన్నది ప్రాపర్ సికింద్రాబాద్లో రైల్వే స్టేషనే కానివ్వండి, మేమున్న అదంతా కూడా సికింద్రాబాద్. ఇప్పుడు మల్కాజ్గిరి, ఇప్పుడు రైల్వే స్టేషన్ మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ అని పేరు పెట్టి అట్లా చెప్పాలా అంటే అందరికీ అలవాటు అయిపోయింది. ఇప్పుడు మీరు ఏంటి సికింద్రాబాద్ అనగానే అందరికీ గుర్తొచ్చేది రైల్వే స్టేషన్. ఇప్పుడు ఆ పేరు అదంతటా కూడా మల్కాజ్గిరి కార్పొరేషన్ లో పోతుంది, అది అబ్జెక్షన్ చేస్తున్నాం. మాకు మా సికింద్రాబాద్ లో మల్కాజ్గిరి కార్పొరేషన్ లో పోయినంత మాత్రాన సికింద్రాబాద్ కు దాని యొక్క ఉనికి, దాని యొక్క చారిత్రాత్మకత ఎక్కడ
కానీ దాని పేరు పోతుందనే అందరు నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంది అనుకోండి, ప్రజలకు చెప్పే బాధ్యత ప్రభుత్వంకి ఉంది కదా. మరి మేమందరం ఇంత కన్ఫ్యూజ్ అవుతున్నాం. మాకు మా సికింద్రాబాద్ అనేది కనిపించకుండా పోతుందేమో, ఆ పేరు కనిపించకుండా పోతుందేమో. ఇవన్నీ జిల్లాల్లాగా ఉండే, అవేమి ఏమంటారు కార్పొరేషన్గా లేకుండే. ఇప్పుడు జిల్లాలన్నీ తీసుకొని వచ్చి కార్పొరేషన్గా చేస్తున్నప్పటికీ ఉన్నదాన్ని పాతదాన్ని కంటిన్యూ చేయొచ్చు కదా, కొత్త సపరేట్గా ఏమైనా తీసుకోవచ్చు కదా అనేది మా అభిప్రాయం. సో ఇప్పుడు మాకు ఎవరికి అర్థం అవ్వట్లేదు. మీరు అన్నట్టు కాదు కదా, అవ్వట్లేదు కదా అని మేము మాట్లాడుకుంటున్నాం. కానీ ఆ క్లారిటీ ఎవరు ఇవ్వాలా? ప్రభుత్వం ఇవ్వాలి. కానీ ఇప్పుడు దాకా ఇచ్చిందా? ఇవ్వలేదు. సో కనీసం ఇస్తాయనే తెలుస్తుంది కదా ప్రజలకైనా కూడా. ఇప్పుడు మేము అందరం అదే కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నాము. మల్కాజ్గిరి అని పెడితే మా సికింద్రాబాద్ అనేది కనిపించకుండా పోతుంది. మరి దానికి జస్టిఫై చేసే విధంగా మరి అధికారులే కానివ్వండి, ప్రభుత్వం తరఫు నుంచి ఎవరైనా ఇప్పుడు దాకా దాని గురించి మాట్లాడట్లేదు. మాట్లాడండి, మీడియా ముఖంగా పెట్టుకోండి, లేదంటే మమ్మల్ని పిలుచుకోండి, లేదంటే ఎవరైతే అబ్జెక్షన్ చేస్తున్నా మెయిన్ పర్సన్స్ని పిలుచుకొని ఇట్లా కాదు ఇట్లా అని చెప్పండి. కనీసం మేమైనా ప్రజలకు చెప్పే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఏదైతే క్వశ్చన్ మార్క్లో ఉన్నారో మేము కూడా అదే క్వశ్చన్ మార్క్లో ఉన్నాం. అందుకనే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం, ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం, మా డిమాండ్స్ని కన్సిడర్ చేయండి అని చెప్పేసి. లేదు అది కాదు ఇట్లా అవుతుందంటే కనీసం అదైనా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని చెప్తున్నాం. ఇప్పుడు ఏది చేయకపోతే సికింద్రాబాద్లో ఉన్న అన్ని డివిజన్లు హైదరాబాద్లో ఉండాలన్నా, లేదంటే దీన్ని ప్రత్యేక కమిషనర్ జోన్గా చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు 150 డివిజన్లు చేశారు, 150 నుంచి 300 డివిజన్లు చేశారు. ఇప్పుడు అవన్నీ కొత్తగా ఏర్పడి అవన్నీ కూడా డెవలప్ చేయాలి. ఇప్పుడు మా దగ్గర మెయిన్గా మీరు చూసుకుంటే మొత్తం సికింద్రాబాద్లో మాస్ ఉంటుంది, కమర్షియల్ ప్లేసెస్ ఉంటాయి, ట్యాక్స్ కలెక్షన్ అంతా కూడా ఎక్కువ మాకు సికింద్రాబాద్ నుంచే వెళ్తుంది. ఇప్పుడు మా ట్యాక్స్ కలెక్షన్ అంతా తీసుకో ఇప్పుడు అక్కడెక్కడో మున్సిపాలిటీలో పెడతా అంటే కూడా మా వాళ్ళు ఒప్పుకోరు కదా. ఇక్కడ కూడా ఇంకా డెవలప్మెంట్ అవసరం. ఎంత చేసినప్పుడు ఈ రోజు నేను రోడ్ వేసి సివరేజ్ సిస్టమ్ ఇంకేదైనా రేపు పొద్దున ఇంకొక ప్రాబ్లం వస్తుంది. ఇక డబ్బులు లేవని చెప్పేసి మీరు ఇగ్నోర్ చేయకుండా ఈ డబ్బులు తీసుకుపోయి అక్కడ పెడతా అంటే మేము ఎందుకు యాక్సెప్ట్ చేస్తాం? అదేదైనా ఉన్న మా ప్రాంత ట్యాక్స్ కలెక్షన్ మాకే డెవలప్మెంట్గా యూజ్ చేయండి. అండ్ మాకు ఒకవేళ కార్పొరేషన్గా సపరేట్గా చేసినా కూడా ఇంకా కూడా మేము అభివృద్ధి చేసుకొని ఇంకా కూడా చేసుకోవడానికి ఉంటుంది. ఎందుకంటే సికింద్రాబాద్ అనేది ఒక చాలా డెన్స్డ్ ఏరియా, చాలా పాపులేషన్ మాస్ మిక్స్డ్ పాపులేషన్ ఉండే ఏరియా. సో దాన్ని ఇప్పుడు ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్నాం, అంచెలంచెలుగా ఒక స్టేజ్కి వచ్చినాం. అప్పట్లో అసలు ఇల్లులే లేకపోతున్నా, చిన్న చిన్న గుడిసెలు ఇల్లులు ఉంటుండే. ఇప్పుడు ఒక మిడిల్ అంటే చిన్న ఇల్లులు కట్టుకునే స్టేజ్ నుంచి 2 floors 3 floors అది కూడా చిన్న అంత మీరు హైఫై రేంజ్ ఎక్స్పెక్ట్ చేసినంత కూడా ఉండదు సికింద్రాబాద్ ఈ ఏరియా. సో ఇంత డెవలప్ చేసుకుంటూ వస్తుండే మళ్ళీ ఈ డెవలప్మెంట్ని కూడా ఎక్కడ ఆగిపోతుందేమో అన్న భయంతో మాకు ఒక సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటైతే మా దగ్గర మా నిధులు ఇక్కడే ఉంటాయి, మా డెవలప్మెంట్ ఇక్కడే జరుగుతుంది అనేది అదొక ఒపీనియన్ కూడా మాకు ఉంది. సో ఒక సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయండి అని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆల్రెడీ 3 కార్పొరేషన్లు ఉన్నాయి, ఇంకోటి 4వది 4th సిటీ, దాన్ని కూడా ఇంకెవరు లేరు ఆ 4th సిటీలో. రోడ్లు చెట్లు పుట్టలు తప్ప ఇంకా అది ఎప్పటికైతుంది అనేది ఇక దేవుడికి. ఆల్రెడీ కమిషనర్ ఏర్పాటు చేసిర్రు, ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్ కూడా. ఆడ ఎంతమంది పాపులేషన్ ఉంటారు ఒక్కసారి చెప్పండి మీరు. ఫ్యూచర్ సిటీలా మీరు ఎల్లుండొచ్చు, రీసెంట్ గా రేవంత్ రెడ్డి గారు ఫ్యూచర్ అది పెట్టారు, గ్లోబల్ సబ్మిట్ పెట్టినారు. అక్కడ ఏం జరిగిందో ఏంటిది అనేది మీకు తెలుసు. మరి అక్కడ ఎన్ని హౌసెస్ ఉన్నాయి, ఎంతమంది నివాసితులు ఉన్నారు, ఎంత పాపులేషన్ ఉంది, దానికి సపరేట్ ఇప్పుడే ఎందుకు అంత తొందరగా కమిషనరేట్ ఏర్పాటు చేసారు, జోన్ ఎందుకు ఫ్యూచర్ సిటీ చెయ్యండి, క్రమంగా చేసుకుంటా పోండి, మీ చేతిలో అవకాశం ఉంది, 3 ఏళ్ల పాటు ఉంది. సో ఇప్పుడు కాకపోయినా రేపైనా చేయండి, ఇప్పుడు ఉన్నదాన్ని డెవలప్ చేయండి కదా. ఆల్రెడీ ఉన్న 150 డివిజన్లనే సరిగా ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తలేరు, 2 ఏళ్ల నుంచి ఎవరు పట్టించుకుంటలేరు. అధికారులు పూర్తి స్థాయిగా అడ్మినిస్ట్రేషన్ మీద ఫోకస్ చేస్తలేరు, కేవలం వాళ్ళ వ్యక్తిగత పనుల మీదనే బిజీ ఉంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు విఐపి మూమెంట్స్ ఉన్న దగ్గర అందరు తీసుకుపోయి ఆడనే పెడుతున్నారు, ఇక్కడ ప్రజల సమస్యలు వదిలేస్తున్నారు, శానిటేషన్ గాలికి వదిలేస్తున్నారు, రోడ్లు చిన్న ప్యాచ్ వర్క్ చేయాలంటే లేదు అని అంటున్నారు. అంటే డబ్బులు లేవు, మేము చేయలేని పరిస్థితి ఉంది. ఇంత సిచ్యువేషన్ ఉన్నప్పుడు మీరు కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఈ డబ్బులన్నీ తీసుకుపోయి గాడ పెడతా అంటే ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? ప్రజలు ఉన్న దగ్గర ఖర్చు పెట్టండి కదా, లేని దగ్గర తర్వాత క్రమంగా మీకు ఏమంటారు రెవెన్యూ ఎంత మేరకు జనరేట్ అవుతుందో దాంట్లో ఒక 10% అక్కడ పెట్టి 90% ఇక్కడ ప్రజలకి ఉన్న దాంట్లో పెడితే కనీసం వాళ్ళు డెవలప్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటే మీరు కూడా చేసుకోవడానికి. ఇప్పుడు ఎన్నో కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి అని చెప్పేసి అని అన్నారు. మరి వస్తున్న ఇన్వెస్ట్మెంట్ ఎటు పోతున్నాయి, ప్రజలకు ఎందుకు ఏమంటారు బేసిక్ నీడ్స్ కూడా ఎందుకు అందలేని పరిస్థితుల్లో 2 years నుంచి ఉన్నారు ఎందుకు? ఎందుకంటే మీరు వెళ్ళండి, గ్రౌండ్లో వెళ్ళండి, చూడండి పరిస్థితి ఎట్లా ఉందో. మేము సివరేజ్ క్లీనింగ్ చేయమనంటే మెకానిజం లేదు, మిషన్స్ లేవు, మనుషులు లేరు. శానిటేషన్ ఇంప్రూవ్ చేయండి సార్ అది ఇది అని అంటే గతంలో కొన్ని సిస్టమ్స్ తీసుకొని వచ్చినారు, కనీసం ఆ సిస్టమ్ని కూడా మెయింటైన్ చేయని పరిస్థితిలో ఇప్పుడు ప్రభుత్వం ఉండిపోయింది.
ఎందుకంటే నిరంతరం రివ్యూ మీటింగ్స్ జరుగుతుండే. అధికారులకు ఒక భయం ఉంటుండే. అదే నన్ను రేపు ఈరోజు మీటింగ్ అయిందంటే మళ్ళా రేపు పొద్దున నేను జవాబు జెప్పాలా, మళ్ళీ అదేమైందని తర్వాత నా ఉద్యోగానికి ఇబ్బందవుతది అని జెప్పేసి ఒక భయం ఉంటుండే. ఇప్పుడు ఆ భయం లేదు. ఇష్టారీతంగా అధికారులు పనిజేస్తున్నట్టు అనిపిస్తుంది. అదే విధంగా అడ్మినిస్ట్రేషన్ గూడా అట్లనే ఉన్నట్టు అనిపిస్తుంది. సో, గాలికొదిలేసిర్రు ప్రజల సమస్యలని, ప్రజల డెవలప్‌మెంట్‌ని గాలికొదిలేసి పర్సనల్ గ్రోత్ కోసమే వాళ్ళు పనిజేస్తున్నట్టు, పర్సనల్‌గా ఇంకా 2, 3 ఏండ్లు మేముంటాం. ఈ 2, 3 ఏండ్లలో మాకు ఎంత మేరకు మూటలు ఎన్కేసుకోవాలా అన్న విధంగానే పనిచేస్తున్నట్టుగా అనిపిస్తుంది గానీ, వాళ్ళొక విజన్‌తోని ఒక ఏమంటారు ప్రజల డెవలప్‌మెంట్ గురించి పనిచేస్తున్నట్టు కనిపియట్లేదు. ఇన్ కేస్ నిజంగా ఎఫర్ట్స్ పెడుతున్నారని కనిపించినా గూడా అప్రిషియేట్ జేస్తుండే. ఇప్పుడు మేము ప్రజాక్షేత్రంలో తిరుగుతూ ఉంటాం. మీరు మొన్న అన్నారు మేము ప్రజలలో పోయి ఒపీనియన్స్ తీసుకుంటున్నాం. ఏం జరుగుతుంది ఏంటిదని. ఇప్పుడు పరిస్థితి అప్పుడుది ఇప్పుడు ఒకసారి అడగండి వాళ్ళది. గత 8 ఏండ్ల పాటు మేము కార్పొరేటర్‌గా అంటే నేను ఇక్కడ 2 ఇయర్స్ నుంచి చేస్తున్నా కాబట్టి 8 ఇయర్స్ పాటు ఎంత వేగంగా పనులు జరిగినాయి. ఈ 2 ఏండ్ల నుంచి ఎందుకు పనులు వెనకగా ఆగిపోయినాయి అని చెప్పేసి ప్రజల దగ్గరికి పోయి మనం డైరెక్ట్‌గా అడిగితే చెప్తారు. అప్పుడు ఒక పని మీరు ఇట్లా వెళ్ళట్లేదంట అడగంగానే కదా, మీరు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి అసలు ప్రజల్లోకి వెళ్ళట్లేదంట కదా. అది తప్పు మాట. మేము నిరంతరం ప్రజల్లోనే ఉంటాం. ప్రజలు ఎప్పుడు మా దగ్గరికి ఏ సమస్య తీసుకొనొచ్చినా మేము దాన్ని అధికారుల దగ్గరికెళ్ళి అడిగి దాన్ని చేపించుకునే ప్రయత్నమే చేస్తున్నాం తప్ప ఎప్పుడు కూడా మేము వెళ్ళకుండా ఉన్న ప్రసక్తి అయితే లేదు. డెఫినెట్‌గా నేను నాకిచ్చిన టైం ఏదైతే నాకు 10 ఏండ్ల పాటు, 5 ఏండ్ల పాటు నాకు ఏదైతే ప్రజలు అవకాశం ఇచ్చిర్రో అదంతాడు కూడా నేను ఉన్నంత వరకు నేను ప్రజలలోనే ఉన్నా. ఉమ్. పనులు డిలే అవుతున్నాయి. నేను అదే చెప్తున్నా. నేను ఒక్కసారి వెళ్ళినప్పుడు నెక్స్ట్ టైంకి ఆ పని కావాలా. కానీ నేను 10 సార్లు వెళ్ళినా పని కాకపోతే మరి దానికి ఖచ్చితంగా ప్రజలు కూడా అదే అంటారు కదా! వచ్చిపోతది మేడం గాని ఎందుకు మీ పని మేయర్ కాదని గారు చెప్పేసి. మంచిగా సహకరిస్తున్నారు అని చెప్తున్నారు అందరు. గతంలో చేసిర్రు. ఇప్పుడు కాదు. ఆమె సహకరణ అంతా వేరే వాటికి అయిపోయినాయి గానీ పబ్లిక్ గురించి చేస్తున్నట్టయితే కనిపియట్లేదు. నేను అదే చెప్తున్నా. 10 ఏండ్లు అప్పుడేమో తనకి కంటిన్యూ రివ్యూ మీటింగ్స్ ఉంటుండే. మున్సిపల్ శాఖ మంత్రితోని, అధికారులతోటి మీటింగ్స్ ఉంటుండే. మాకు హైదరాబాద్ మినిస్టర్‌గా అప్పుడు తలసాని గారు ఉన్నప్పుడు, పద్మారావు గారు ఉన్నప్పుడు వివిధ మంత్రులతోని అక్కడ మీటింగ్స్ అయ్యి ఏం జరుగుతుంది, నెక్స్ట్ ప్రోగ్రెస్ ఏంటిది, నెక్స్ట్ ఏం చేద్దాం ఏంటిదనేది ఒకటి ఉంటుండే. కానీ 2 ఇయర్స్ నుంచి ఒకసారి చూడండి ఎంత మేరకు రివ్యూస్ అయినాయి. ఎంత మేరకు ఆ ప్రోగ్రెస్ అనేది పబ్లిక్‌లో ఉంది అని జెప్పేసి. వర్షాకాలం టైంలో గతంలో మాన్సూన్‌కి ముందే ప్రిపరేషన్స్ ఉంటుండే. కానీ వర్షాకాలం అయిపోయే టైంకి గూడా ఇంకా టెండర్‌లు పిలుస్తా ఉన్నారు వాళ్ళు. అయిపోయే టైంకి గూడా మీరు చూడొచ్చు పేపర్ స్టేట్‌మెంట్‌లలో గూడా వచ్చినాయి. చాలా మటుకు మాన్సూన్ వెహికల్స్ లేని పరిస్థితుల్లో ఉండే. మరి ఏం జరుగుతుంది? మరి మేయర్ గారు ఏం పని జేస్తున్నట్టు? ఎక్కడ ఎవరికి అంటే సమాధానం చెప్పలేని పరిస్థితిలో మేము ఉండిపోయాము. అయినా గూడా అధికారులని బతిమలాడుకొనో, ఇంకేదో రిక్వెస్ట్ జేసుకొనో కొన్ని పనులు మేము చేసుకోగలిగినాం కానీ అంత సాటిస్ఫైడ్ గూడా మేము ఈ 2 ఇయర్స్ నుంచి అయితే లేదు. అంటే ఏదో నేను బీఆర్ఎస్‌లో ఉన్న కాంగ్రెస్‌ని ఇట్లా అనాలి అని అయితే కాదు. కానీ లైవ్‌గా మాకట్లా జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఎమ్మెల్యేస్‌కి గానీ, మినిస్టర్స్‌కి గానీ స్పెషల్ డెవలప్‌మెంట్స్ ఫండ్స్ అని వాళ్ళకి గూడా ఉంటున్నాయి. ఇప్పుడు వాళ్ళకి గూడా ఏం లేవు. మాకు 2 కోట్లు అన్నాడు. దాంట్లో 1 కోటికి మినిస్టర్ అన్నాడు. 1 కోటి మాకన్నాడు. మా టర్మ్ అయిపోయే టైంకొచ్చింది. 2 ఏండ్ల కింద నుంచి వాళ్ళు ఉన్నారు గదా! మరి అదేదో 1 ఇయర్ కిందనో మరి వాళ్ళ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇచ్చినా గూడా మేము ఏమైనా చేసుకుంటుండే గదా! మరి అప్పటి నుంచి చేయనోళ్ళు 2 నెలల కాల సమయం ఉన్నప్పుడు వాళ్ళు మాకు ఇచ్చిర్రు. ఏదైనా ఒక వర్క్ మీకు తెలుసు జీహెచ్ఎంసీలో ఒక వర్క్ ప్రపోజల్ ఎస్టిమేషన్ రెడీ చేయాలన్నా దాని ప్రొసీజర్ దాని ఎంత పడుతుందని. మరి 2 మంత్స్‌లో అయిపోతాయా పనులు? అంటే కేవలం చెప్పుకోవడానికి ప్రజలలో పోయినప్పుడు ఏం చేసిండ్రు అని హైదరాబాద్‌లో ఎటువంటి డెవలప్‌మెంట్ చేయలేదు కాబట్టి, చెప్పుకోవడానికి, ఓట్లు అడగడానికి మాత్రమే పేరుకే ఇవన్నీ పనికొస్తాయి గానీ, నిజంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా వాళ్ళు చేసినట్టు మాత్రం ఎక్కడ కనిపియట్లేదు. ఓకే. సరే, ఇప్పుడు మీరు నిరసనలు తెలుపుతాం అంటున్నారు. ఎటువంటి ప్లాన్ తీసుకోబోతున్నారు? అంటే శాంతియుతంగానే ప్రజల మద్దతుతోని అండ్ ప్రజలే మాకు మేము అంటే చేయాలి, మా పేరు కావాలని చెప్పేసి ఈరోజు పొద్దున మీటింగ్ అయినప్పుడు చాలా మంది ట్రేడ్ యూనియన్ వాళ్ళు కానివ్వండి, వివిధ కులస్తులే కానివ్వండి వచ్చి మాకు చెప్పడం జరిగింది. సో, మద్దతు అంటే ఫస్ట్ 11th రోజు తలసాని గారు అన్నట్టు ఈ మన బాలంరాయ్ దగ్గర లీ ప్యాలెస్ ఉంది. సో, ఆ ప్యాలెస్‌లో ఆ ఫంక్షన్ హాల్‌లో ప్రజా అభిప్రాయము ప్లస్ అది అన్ని పార్టీలు ఎవరైతే కలిసొస్తారో వాళ్ళని అక్కడ కూర్చొని మాట్లాడి ఎట్లా పోదాము 17th రోజు అనేది డిస్కషన్ జరుగుతది. సో, ఆ రోజు ఒక ర్యాలీ లాగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి వాళ్ళు ఒక రూట్ మ్యాప్ ఏవో అనుకున్నారు. సో, ఆ రూట్ మ్యాప్ ప్రకారం మేము వెళ్తాము. ఇన్ కేస్ అట్లా గూడా వినకపోతే బంద్‌కి పిలుపునిస్తాం. స్వచ్ఛందంగా అక్కడున్న షాప్స్ గూడా అందరూ మేము సహకరిస్తామని జెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో, ఆ ప్రకారంగా ఎక్కడ గూడా అహింసా మార్గంలో
అంటే ఎక్కడ కూడా ఎటువంటి వయలేషన్స్ చేయకుండా, ఎక్కడ ఎవరికి ఏమి ఇబ్బంది లేకుండా సైలెంట్గా ప్రొటెస్ట్ చేయడానికి మేము కార్యాచరణ తలసాని గారు, పద్మ గారు డిజైన్ చేస్తున్నారు. వారు ఏ అయితే గైడ్ లైన్స్ ఇస్తారో ఆ గైడ్ లైన్స్ ప్రకారం మేము మా స్థానిక ప్రజలతోటి మేము ఆ ర్యాలీలో పార్టిసిపేట్ చేయడానికి అయితే రెడీగా ఉన్నాం. సో అట్లయితే వెళ్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, ఇది స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. థ్యాంక్ యూ.